లావణ్య, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే అండి అందరికీ. సో అందరికీ పోలి పాడ్యమి శుభాకాంక్షలు. సో మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అందరూ కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ముందుగా అయితే నా వీడియో చూసే వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో అందరితో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు పోలి పాడ్యమి కదా, సో అందరూ నదుల్లోనూ పారుదల నీళ్ళలోనూ దీపాలు అనేవి వదులుతారనమాట. మనం ఇంట్లోనే కూడా వదులుకోవచ్చండి. ఇంట్లో మేము ఎలా పోలి పాడ్యమి జరుపుకుంటున్నామో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ఎలా జరుపుకున్నారో అందరూ కామెంట్ చేయండి, ఓకేనా? మన సాంప్రదాయం ప్రకారం అయితే మన ఇంట్లో ఏదైనా పూజ జరిగేటప్పుడు కానీ పెళ్లి జరిగేటప్పుడు కానీ ముందుగా కాళ్ళకి పసుపు అనేది పూసుకుంటాం అనమాట. సో అది శుభానికి సూచకము. అందుకని మా చెల్లెలు పసుపు కలిపేసి ఫస్ట్ మా పెద్దమ్మకి, తర్వాత నాకు, తర్వాత మా అమ్మమ్మ అందరం పూసుకున్నాం అనమాట. తర్వాత వచ్చేసి మేము పోలి పాడ్యమికి ఈ విధంగా రెడీ చేసామండి. అంతా కూడాను ముందుగా ముగ్గేసి ఇంకా దీపాలు పెట్టి, ఇంకా తులసి కోట కూడా, అంటే పెద్ద తులసి కోట లేదు మా ఇంట్లో, అందుకని చిన్న వెండి తులసి కోట దేవుడింట్లో ఉంది, అది పెట్టుకున్నాం అనమాట. మేము పూజకంతా కూడా రెడీ చేసుకొని ఇంకా కథ అయితే చదువుతా ఉంది మా చెల్లెలు. కథ తెలియని వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో పోలి పాడ్యమి కథ అంటే వసద్దండి, సో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఒక ఊర్లో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడలు ఉండేవారట. వారందరిలోనూ చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారింట కంటికింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాన్ని పాటించే హక్కు ఆమెకే ఉందన్న ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్ళకి తీసుకొని నదికి బయలుదేరే రోజు ఉదయాన్నే అరటి దెబ్బలతో వత్తును వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు ఉండటం అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాన్ని వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటి బోధలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటూ కార్తీక మాసంలో ఏ దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున 30 ఒత్తులు వెలిగించి నీటితో వదిలితే మనసంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. సో దీపాలు వచ్చేసి ఇలాంటి అరటి బోధ తీసుకొని దాంట్లో పువ్వొత్తులు వేసుకొని ఈ విధంగా దీపం వెలిగించుకోవాలన్నమాట. సో ఇంట్లో వాళ్ళందరం కూడా ఈ విధంగా మనము టబ్లోనూ వదిలేయాలి. ఈ విధంగా ఏంటంటే ఈ విధంగా వదిలేమనుకోండి మనము నదుల్లో వదిలినట్టు అంత ఫలితం ఉంటుంది అనమాట. ఇదిగోండి మా అమ్మమ్మ దీపాలు వదులుతుంది పోలి పాడ్యమికి. మీ అందరికీ కూడా పోలి పాడ్యమి శుభాకాంక్షలు. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మా పెద్దమ్మ కూడా అది షార్ట్ వేసుకొని వదులుతున్నా. కిరణ్ పంచి కట్టుకోవచ్చు కదా. తాతయ్యమ్మ తాతయ్యకి మా మో అందరికంటే తాతయ్య దీపం బాగుందమ్మా. గణేష్ బాబు పేరు మీద కూడా నేనే వదిలేస్తాను. ఇది మళ్ళీ మా ఇంట్లో ఇదిగో జానడా దండం పెట్టుకో, కళ్ళదుకో. జాను దేనికి కూర్చోవు? నాకు టెంకాయ కోసం కదా, నాకు తెలుసు. టెంకాయ కోసం జాను దండం పెట్టుకో.
జాను కలదుకరా జాను ఉండు బాను అంటుండు అద్దుకమ్మా కళ్ళదుకో దండం పెట్టుకో అది మాది లేడీ గణేష్ అమ్మా అమ్మా మాది గణేష్ అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఆ పోలి మాత ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. సో నా వీడియో చూసిన వాళ్ళందరూ నా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో మేమైతే పోలిపాడ్యంని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అందరూ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.